ఆర్కే న్యూస్ కి స్వాగతం. దేవరకద్ర మండలం లక్ష్మీపల్లె ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నోబెల్ అవార్డు గ్రహీత సివి రామన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల హెచ్ఎం ఎస్ కల్పన అధ్యక్షతన జరిగిన సైన్స్ దినోత్సవ వేడుకలో జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ సైన్స్ కు మన జీవితంలో విడదీరాని సంబంధం ఉందన్నారు. మనం అనుభవిస్తున్న అన్ని రకాల సౌలభ్యాలు, సౌకర్యాలు సైన్స్ వల్లనే గుర్తు చేశారు. విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు రుణపడి ఉంటామన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ వైఖరిని పెంపొందించుకోవాలన్నారు. హెచ్ఎంఎస్ కల్పన మాట్లాడుతూ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ గొప్పతనం, సైన్స్ ప్రాధాన్యతలపై విద్యార్థులకు వివరించారు. నిజ జీవితంలో రక్తదానం ఆవశ్యకత, సైన్స్ ప్రాముఖ్యత గురించి విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నృత్యం చేసిన విద్యార్థి పనులను ప్రత్యేకంగా అభినందించారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదానం అంటే మరో ప్రాణదానమే, మనిషిగా పుట్టినాం కనుక మన జన్మధన్యమే. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. నిండకుండా పెళ్లి చేసినాం, ఎవరైనా దాటకుండా తల్లిగా చూసాం. పసి వయసులో పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి రక్తం లేమితో బిడ్డను కాలేకపోతుంది. సరిపోతున్నాయి రెండు చూడలను కళ్ళ ముందు చంపుకుంటాం. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. పరిసరాల పరిశుభ్రత మంచిపోయినాం, దోమాకాకులతో మనం గోపులయ్యినాం. చెత్త ఈది వేసి దోమలకే పురుగు పోసి డెంగి వ్యాధి సోకి మనం ఆసుపత్రి పాలైతే పేషెంట్ ప్లేట్ వేసి కించలంటారు. అది లేకపోతే మా బరువు బతకడంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. సౌకర్యాలన్నీ మయ్యినాయి, వాహనాలు వరకు తప్పి ఏళ్ళు పారాయి. బయట వరకు తప్పిన ఏ వ్యాధి నీకు సోకిన నెప్పి ఆసుపత్రి చేరుకుంటే ఖచ్చితంగా రక్తం ఎక్కించాలంటారు. రక్తం లేకపోతే గండం గట్టెక్కదంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. ఎందుకు రన్నో ఇది పుట్టుకుంటే దొరికేటి వస్తువు కాదు. రక్తం దానమిచ్చినంతలో నష్టం రాదు.